ఎంతో టేస్టీగా అలానే ఎంతో క్రిస్పీగా ఇంట్లో అందరూ తినడానికి వీలుగా ఉండేటట్టు బాగుందండి. కూరలు ఇవి కూడా తక్కువే ఉన్నాయి ఇవాళ. వీటిని కూడా ఇష్టంగా తినేసి ఎలా చేయాలి, వేడివేడి అన్నంలో వేసుకుంటే ఎంత బాగుంటాయో ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం, ఏమేమి కావాలి, ఎలా చేసేది చూసేద్దామా, వచ్చేసేయండి. నేను వీడియోలో చెప్పే కదా టమాటాలు కొంచెం ఉన్నాయని, అలానే బెండకాయలు కూడా కొంచెం ఉన్నాయండి. అసలు ఎన్ని పోయినాయి అంటే ఉన్న కొంచెంలోని వడిలిపోయినట్టు అయిపోయింది, ముదురుగా అయిపోయింది, అన్ని పోయినాయి అండి. ఇక మిగిలింది ఇది ఒకటే అన్నమాట. ఈ కొంచెమే, ఈ కొంచెంతో కూర చేస్తే ఎటు మిగలదు, అది కాకుండా కొంచెం ముదురుగా కూడా అనిపిస్తుంది. అందుకే నేను ఏం చేశానంటే కొంచెం అయితే తీసుకున్నానండి పెరుగు. ఆ పెరుగులో చూస్తున్నారు కదా అల్లం వెల్లిపాయ పేస్టు, అలానే కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఈ రెండు బాగా కలిపేసుకోవాలి. దేనికంటే ఈ కొంచెం దాంతో ఒక డబ్బా రైస్తో ఒక బిర్యానీ స్టైల్లో చేద్దాం. అంటే రైస్ స్టైల్లో ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదా ఈ వీడియో. సో అలా రైస్ స్టైల్లో చేద్దాం అనుకుని చక్కగా అయితే కలుపుకున్నాను అనమాట. సో ఇలా కలుపుకున్నానో లేదో మా వాళ్ళు వచ్చి రైస్ స్టైల్ వద్దు, మాకు పకోడీ స్టైల్లో వెయ్యి, అదే ఆలు 65 వేస్తాను చూసారా, ఆ స్టైల్లో ఏమన్నారండి. అయ్యో పెరుగు కలిపేసాను కదా ఎలా అనుకున్నాను. సరే మించిపోయింది ఏముందని కొద్ది శనగపిండి కొంచెం బియ్యం పిండి వేసుకుని మళ్ళీ అయితే కలుపుకుని చక్కగా మూత పెట్టుకున్నాను. అసలైతే మీరు ఆలు 65 వాటి స్టైల్లో చెయ్యాలి అనుకుంటే పెరుగు మాత్రం వేయకండి దయచేసి, నేను దానికోసం వేసుకున్నాను. బట్ అయినా పర్లేదు. అప్పుడు ఏంటంటే ముక్కకు అతుక్కోదు అనమాట పెరిగేస్తే మనం ఫ్రై చేసేప్పుడు. బట్ ఇంకా వేస్తే కదా దీన్ని కూడా అలా చేసుకోవచ్చు, ట్రై చేద్దామని చెప్పేది నేను ట్రై చేశాను. సో ఎలా వచ్చిందో ఏంటో ఒకసారి చూద్దామా. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అందరికీ నచ్చాలని నచ్చే రీతిలో అయితే పెడుతున్నాను. సో ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. కొంచెం ఎయిర్ ఫ్రైలో పెడదాం అనుకున్నాను, కొంచెమేమో విడిగా వేయించమన్నారు, అందుకని కొంచెం అయితే ఎయిర్ ఫ్రైలో పెట్టేసాను ఆల్రెడీ. మిగతాది ఈ విధంగా కొంచెం ఆయిల్ మరీ డీప్ ఫ్రైలో కాకుండా కొంచెం వేసుకున్నాను. అదే పెరుగు వేయకుండా ఉంటే ఇంకా బాగా వస్తుంది అనమాట. తర్వాత చెప్పారు మా వాళ్ళు, అందుకని నేను పెరుగు ఇంకా ఎలా తీసేస్తామనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను. పెరుగు లేకుండా అయితే ఇంకా ఎక్కువ క్రిస్పీతో వస్తాయి అనమాట. సో పెరుగు ఇవ్వబట్టి కొంచెం ముక్కలు విడిపోయింది, బట్ అయినా సరే టేస్ట్ అయితే బాగుందండి. సో ఒకసారి అయితే ట్రై చేయండి. బెండకాయలు ముదిరిపోయినాయని కొంచెం ఏమన్నాయని పారేయకుండా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. నేను రైస్ చేద్దాం అనుకుని చివరికి ఈ విధంగా ఫ్రై అయితే చేశానండి. నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి. బట్ అన్నంలో వేడివేడి అన్నంలో అప్పటికప్పుడు తింటే బాగుందండి టేస్ట్. చూసారా ఈ విధంగా వచ్చేసింది, ముక్కకు అతుక్కోకుండా వచ్చింది. అదే మనం పెరుగు ఇక్కడ ఉంటే ముక్కకి అదంతా అతుక్కుని చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఎలా ఉన్నా నేనైతే చూపించాలి కదా మీకు, అందుకని నేనైతే తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతిదీ చూపిస్తున్నా. ప్లస్ అయినా చూపిస్తున్నా, మైనస్ అయినా చూపిస్తున్నా. బట్ మేమైతే అన్నంలోకి అయితే మా వాళ్ళు చక్కగా తింటారనమాట. నచ్చితే లైక్ చేయండి.